వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఎన్నో రోజుల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఇంటింటా ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, కొత్త పెన్షన్ డబ్బులు 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఎవరెవరికి తెలంగాణలో ఈ మే నెల పెన్షన్ డబ్బులను ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్న విషయాలు అన్న వివరాలు ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. ఇక ఈ వీడియో రూపొందించడానికి మెయిన్ ఏంటంటే మన రాష్ట్రంలో మే నెల పెన్షన్ డబ్బుల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి ప్రాంతాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మే నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మే నెల పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు పంపిణీ చేస్తున్నారా, లేదంటే 2000 రూపాయలు తీసుకునే వారికి కొత్త పెన్షన్ల కింద 4000 రూపాయలను జమ చేస్తున్నారా, 6000 రూపాయలను పంపిణీ చేస్తున్నారా అన్న వివరాలు అనేది మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి 4000 రూపాయలు, 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలపై ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి కీలకమైన సమాచారాన్ని మీకు తెలియడానికి వీడియోని అనేది రూపొందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక వీటితో పాటుగా ముఖ్యంగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తారా ఇవ్వరా అన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా ఇక్కడ సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామన్నమాట. సో ఈ 3 అప్డేట్స్ తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే ఉంచుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అనేది పెడతాను, లేటెస్ట్ అప్డేట్స్ అనేది పెడతాను కాబట్టి సో అప్డేట్స్ పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగానైతే ఉండండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఎన్నో రోజుల నుంచి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పథకాలను రిలీజ్ చేయలేదు, బడ్జెట్ అనేది లేదని చెప్తూ ఇప్పటి వరకు పొడిగించింది అన్నమాట. ఇక మన తెలంగాణలో వీటిపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని విడుదల చేస్తూ కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రాబోతున్నటువంటి జూలై నెలలో మనకి 100% అంటే 99% వరకు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా లేటెస్ట్ అప్డేట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారన్నమాట. జూలై నెల మొదటి వారంలోనే మనకి జూలై నెలలో కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయరా అన్న వివరాలు అనేది తెలుసుకోబోతున్నాము. ఇక అదే పద్ధతిలో మహిళలందరికీ కూడా ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు ఏవైతే ఉన్నాయో 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలను పంపిణీ చేసే డబ్బులు, ఇక ఆ మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరాను అయితే వ్యక్తం చేస్తుందన్నమాట. ఇక ఈ 2 కొత్త పథకాలు వీలైనంత తొందరలో పెన్షన్ లబ్ధిదారులకు జమ చేయాలని, మహిళలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్తో అయితే ఉంది కాబట్టి నిధులు అనేది లేవు. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మే నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులే 2000 రూపాయలు, 4000 రూపాయలు ఈరోజు అయితే 9 గంటల సమయం నుంచి లబ్ధిదారుల ఖాతాలోకి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులకు అయితే జమ చేయనున్నారన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.